ప్రియమైనటువంటి సువార్తమానం రేడియో శ్రోతలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. ప్రియులారా, మీరందరూ కూడా ప్రభువుతో సహవాసం కలిగి ఆయన మనతో నడుస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా వెళ్తూ ఉంటాం. ఆయన మనతో నడుస్తున్నప్పుడు సంతోషకరమైన పరిస్థితుల్లో వెళ్తూ ఉంటాం. ఆయన మనతో నడుస్తున్నప్పుడు అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన మనకు అనేకమైన పాఠాలు నేర్పించడానికి ఇవన్నీ కూడా అనుమతిస్తాడని మనము తలంచాలి. సో మనము ఎప్పుడైతే అటువంటి పరిస్థితుల గుండా వెళ్ళి అనేకమైన నేర్చుకుంటామో అప్పుడు మనము అనేక మందికి సలహాలు ఇచ్చేవారంగా, లేకుంటే ఆయన పాత్రగా మనము ఏ విధంగా అటువంటి పరిస్థితుల్ని మనము హ్యాండిల్ చేయాలి, ఏ విధంగా వాటిని మనము ఎదుర్కోవాలి అనేది మనం నేర్చుకోగలుగుతాం. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మనకు అనేక విషయాలు నేర్పించడానికి ఆయన మన జీవితాల్లో కొన్ని పరిస్థితులు అనుమతిస్తూ ఉంటాడు. కాబట్టి మనందరము కూడా చనిపోయేంత వరకు ఆయన యొక్క పాత సన్నిధిలో కూర్చొని నేర్చుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ఎటువంటి పరిస్థితి వచ్చినా మనం దాన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞతలు తెలియజేసే వారంగా ఉండాలి. ఈ సమయంలో దేవుని యొక్క లేఖన భాగాలను ధ్యానించడానికి ముందు చిన్న ప్రార్థన ద్వారా ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం. పరిశుద్ధాత్మ మనతో ఉండి వాక్యాన్ని మనం ధ్యానిస్తుండగా మనకి అర్థం చేసుకోవడానికి తగినటువంటి ఆలోచనలు ఇచ్చి మన ప్రాణాత్మ దేహాల్ని తృప్తిపరచినట్లుగా ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, నమ్మకమైన తండ్రి, ఈ సమయాన్ని మీరు దీవించండి, ఆస్వాదించండి. మీ దయగల మాటలు మాకు వినిపించండి. వినగలిగే చెవుల్ని, గ్రహించగల హృదయాన్ని అనుగ్రహించండి. మేము విని విడిచిపెట్టే వారంగా ఉండగా ఆ ప్రకారం జీవించడంలో కృపను అనుగ్రహించండి. మీ యొక్క ఆశను, ఆసక్తిని మాలో పుట్టించండి. నైనా మేము మీ కొరకై నిలబడినట్లుగా మీరే సహాయపడాలని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో మనము లూకా సువార్త 13వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం. 10వ వచనం నుంచి చూద్దాం. గాస్పల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 13 verse 10 onwards. ఈ 10 నుంచి ఈ విధంగా ఉన్నాయి. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు. విశ్రాంతి దినము అంటే ఆ దినాల్లో శనివారము విశ్రాంతి దినంగా ఉంది. ఈ దినాల్లో మనము ఆదివారాన్ని విశ్రాంతి దినం అనుకోవాలి. సో ప్రభువారు ఆ విశ్రాంతి దినాన సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నాడు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన నిలబడి బోధిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనకి ఆదివారమున అనేక మంది దైవజనుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అంటే విశ్రాంతి దినం ఒక్కరే కాదు, కానీ ప్రతిరోజు కూడా మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. మనం ప్రార్థన చేస్తూ ఉంటే మన ప్రార్థన అంటే మనం మాట్లాడేది ఆయన విని దానికి సమాధానం ఇస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు జరిగిన సంఘటన మన ముందుకి తీసుకురాబడింది అన్నమాట. సో 11వ వచనం చదువుదాం. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను. ఆమె ఎక్కడుంది? విశ్రాంతి దినం సమాజ మందిరంలో ఉందన్నమాట. సో ఇక్కడ ప్రభువారు అక్కడ ఉండి బోధిస్తున్నాడు కాబట్టి ఆమె చూసినట్టున్నాడు. సో ఆమెకి ఎన్ని సంవత్సరాలు అంటే ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుంది అనేది ఇక్కడ రాసించాడు. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం అంటది. 18 సంవత్సరాలు, 18 ఏండ్లు అంటే అవి తక్కువ కాదు, చాలా ఎక్కువ. ఇప్పుడు రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు
అట్లా గడుస్తూ 18 సంవత్సరాలు తను ఒక పరాయి ప్రభుత్వంలో, అంటే మరొకరి ఆధీనంలో ఉందన్నమాట. తన ఆధీనంలో లేదు. ఆ 12 సంవత్సరాలు ఎవరి ఆధీనంలో ఉందంటే ఒక బలహీనపరిచే దయ్యం యొక్క ఆధీనంలో ఉంది. దయ్యం ఏం చేస్తూ ఉంటుంది? బలహీనపరిచేదిగా ఉందన్నమాట. సో అటువంటి బలహీనపరిచే దయ్యము ఆధీనంలో ఉంది. సో ఆమె అక్కడ 18 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉందంటే, సో ఎవరు పట్టించుకున్నా అది పని జరగలేదేమో. వాళ్ళు పట్టించుకోవచ్చు, తల్లిదండ్రులన్నా పట్టించుకుంటారు. తనకి బాగు చేపిద్దాము, తనకి సరిగ్గా చేపిస్తే మంచిగా ఉంటుంది, ఎక్కడికి వెళ్తే బాగవుతుంది అని తను ఎక్కడికైనా తీసుకెళ్ళి ఉండొచ్చు. తనకు బాగు కావటానికి అనేకమైన ప్రయత్నాలు చేయి ఉండొచ్చు. అంటే మనకున్నటువంటి బంధువులందరిలో కూడా తల్లిదండ్రులు అనేవారు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు పిల్లల విషయంలో. వాళ్ళని మించిన ప్రేమ మరొకటి లేదు, అంటే దేవుని తర్వాత. సో దేవుని మొట్టమొదటిది, తర్వాత ఈ తల్లిదండ్రులు అనుకోండి, ఆ తర్వాత ఇంకెవరైనా స్నేహితులైనా, ఇరుగు పొరుగు, అంటే మన బంధువులైనా, వాళ్ళు ఇంకా మిగిలిన వారు. అయితే ఇప్పుడు 18 సంవత్సరాల నుంచి ఆమె బాధపడుతూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు చేయని ప్రయత్నం అంటూ ఉండకపోవచ్చు, ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. అయినా కూడా ఆ దయ్యం నుంచి విముక్తి లేకుండా పోయింది. ఆ సహోదరి తన యొక్క ఆధీనంలో తను ఉండాల్సింది, తను ఆలోచించి తన నిర్ణయం తీసుకోవాల్సింది, తను ఆలోచించి తను పని చేయాల్సింది పోనిచ్చి, తను దయ్యం యొక్క ఆధీనంలో ఉండటం వల్ల అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడ తీసుకెళ్తూ ఉంది, తనకిష్టం వచ్చినట్టుగా నడిపిస్తూ ఉంది, తన ఇష్టానుసారంగా ఆ మనిషిని చేస్తూ ఉందన్నమాట. అంటే ఆ స్త్రీ యొక్క ఇష్ట ప్రకారం కాకుండా దయ్యము ఒక ఇష్ట ప్రకారం. ఇక ఆమె అక్కడ ఉన్నప్పుడు ప్రభు చూసి, ఇక ఆమె 18 సంవత్సరాల నుంచి ఆ విధంగా ఉన్నప్పుడు ఆమె నడుము కూడా వంగిపోయింది, ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండా. అంటే తను ఇక తన వెన్ను బహుశా ఏదో సమస్య వచ్చి ఉంటుంది ఆ దయ్యం వల్ల. ఇక వంగిపోయే ఉందంట, చక్కగా నిలబడలేకపోయిందంట. బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ లేఖన గ్రంథాల్లో ఈ విధంగా రాయబడి ఉంటుంది, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడడం, నీతో నేను మాట్లాడాలని అంటాడు. అంటే ఇక్కడ ఆత్మీయంగా మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, మనము వంగిపోయిన స్థితులు, ఆత్మీయంగా వంగిపోయిన స్థితులు లేకుంటే, మనము పరాయి యొక్క ఆధీనంలో ఉన్నంత కాలము దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం బొరకు ఎక్కువ. మనము దేవుని యొక్క ఆధీనంలో ఉన్నప్పుడు దేవుడు చెప్పిన మాటలు మనం వినగలుగుతాం. పరాయి ఆధీనంలో ఉన్నప్పుడు, పరాయి పరిపాలన ఉన్నప్పుడు మనము ఏమి విన్నా కూడా అది మైండ్కి ఎక్కదు. కారణం ఏంటంటే ఆ యొక్క పరాయి ప్రభుత్వము మన మీద ఎక్కువగా ప్రభావం చూపుతూ ఉంటుంది అన్నమాట, మనల్ని ఎక్కువ తొందర పెడుతూ ఉంటుంది. ఇక్కడ ఆమె వంగిపోయినప్పుడు ప్రభావం చూసి నిలబడలేని పరిస్థితిలో ఉంది, చక్కగా నిలబడలేకున్న పరిస్థితి ఉంది. వంగి ఉన్న వాళ్ళు ఎవరిని చూస్తారు? నెలనే చూస్తారు. మనుషులను చూడటం కష్టం అయిపోద్ది. వంగిపోయినప్పుడు వాళ్ళకి చాలా కష్టంగా మెడ అంటే పైకి లేపాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది. దేవుడు తన పరిస్థితి ఎరిగినాడు, తన యొక్క ఇబ్బంది ఎరిగాడు, తన యొక్క బాధ, తన యొక్క దుఃఖాన్ని చూసినాడు, తను ఎటువంటి పరిస్థితిలో కూడా వెళ్తుందో చూశాడు. మనం ఒకసారి వంగి కొంత దూరం నడవాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనము కొన్ని గంటలు లేదా కొన్ని నిమిషాలు అట్ట చేయాలంటే కష్టంగా ఉంటుంది. అటువంటిది 18 సంవత్సరాల నుంచి ఏ విధంగా జాగ్రత్తగా జీవిస్తూ వచ్చింది. ఎప్పుడు ఆమె వంగి నడవటం అనేది ప్రారంభించింది, ఎన్ని సంవత్సరాల తర్వాత ఆ దయ్యం పట్టిన ఎప్పుడు దయ్యం పట్టింది, ఎన్ని సంవత్సరాల తర్వాత ఆమె ఆ విధంగా నీరసిల్లిపోయి ఆ విధంగా వంగి నడుస్తూ ఉండడం ప్రారంభించింది అనేది మనం తెలుసుకోవాలి ఇక్కడ. సో ఏది ఏమైనా కూడా ఆమె చాలా బాధగుండా వెళ్తున్నది, బాధగుండా వెళ్తుందన్న విషయం మనం గమనించాలి. అది దేవుడు తన యొక్క బాధను చూశాడు, తన హృదయాన్ని చూశాడు.
ఇక్కడ మనం 2 రకాల గుంపులను చూస్తాం. ఒక రకమేమో తన యొక్క బాధను గమనించేది, ఇంకొక గుంపేమో ఈ యొక్క మత సమానమైనటువంటి సాంప్రదాయాలు, కట్టుబాట్లు వాటిని చూసేదన్నమాట. ఇక్కడ ప్రభువారు ఆమెను చూసినప్పుడు ఎంతో బాధపడిపోయాడు. తనకి ఏ రోజు ఇది అన్నది కూడా ఆయన పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే ఈ విశ్రాంతి దినం అనేది మనుషుల కోసం దేవుడు తయారు చేశాడు. అంటే ఆది కాండంలో అది సృష్టిని అంత సృజించిన తర్వాత ప్రభు విశ్రాంతి తీసుకున్నాడు. 6వ అది శనివారం వస్తుంది. 6 రోజులు చేసి 7వ రోజున తీసుకున్నాడు. అయితే ఈ యొక్క సమయంలో మనం గమనించాల్సింది ఏంటంటే, ఆ రోజు అనేది ఎందుకు తీసుకున్నా అంటే 6 రోజులు చేసాడు కాబట్టి 7వ రోజు విశ్రమించినట్టుగా. మనం కూడా ఈ 6 రోజులు ఏదైనా పనులు చేసినా అట్లా చేసినా 7వ రోజు మనం విశ్రాంతి తీసుకొని ప్రభు సన్నిధికి వెళ్తాము. ఇది మనిషి ప్రభుతో కలవాల్సినటువంటి గడపాల్సినటువంటి సమయం. అంటే మిగిలిన రోజును గడపొద్దని కాదు. ఈ దినాన విశ్వాసులు అనేవాళ్ళు కూడుకోవటము, సంఘంగా కూడుకొని ప్రభువుని కలిసి ఆరాధించటం, సహవాసంగా ఆరాధించడం, గణపరచడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అంత ప్రాముఖ్యమైన దినము ఆ దినాన. ఇది ఎవరి కోసం అల్టిమేట్గా తెలియజేసింది? మనుషులే కదా కూడుకునేది, మనుషులే కదా సమకూర్చిపాడేసి, మనుషులే కదా అపోస్తల బోధ, సహవాసం, రొట్టె విచ్చుట, ప్రార్థన యందు ఉండేది. కాబట్టి ఆ మనుషులు లేరనుకో, ఇంకా దేని కొరకు? అది బిల్డింగ్ కాదు కదా, సంఘం అంటే బిల్డింగ్ కాదు కదా, ఒక కట్టడం కాదు కదా. సో అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిచయులు ఇది గమనించడంలో విఫలమయ్యారు. ఈ వంగిపోయినటువంటి 18 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి అనేకమైనటువంటి నష్టాల్లో ఉన్నటువంటి, ఏమాత్రం కూడా వేరే వాళ్ళు ఎట్లా సంతోషిస్తారో అంత బాగున్న వాళ్ళు, ఆ విధంగా సంతోషం లేనటువంటి ఆ స్త్రీ ఆ విధంగా బాధపడుతున్నప్పుడు దేవునికి మత సంబంధమైన కట్టుబాట్లు అనే గుర్తు రాలేదు. ఆయనకు వచ్చింది ఏంటంటే, ఆ ఒక స్త్రీ తన రూపంలో తన పోలుగు చొప్పున రూపించబడినటువంటి ఆ సహోదరి ఈ విధంగా తన పరిపాలనలో ఉండకుండా పరాయి పాలనలో ఉండటాన్ని చూసినాడు. ఆనాడు ప్రభువారు ఐగుప్తీయులు, ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు పరిపాలన ఉన్నప్పుడు కూడా చూసి తట్టుకోలేకపోయాడు. వీరు దేవుని పరిపాలన కింద ఉండాల్సిన వారు పరాయి శత్రువు యొక్క పరిపాలన కింద ఉన్నారు. సో ఈ యొక్క సహోదరి కూడా శత్రువు యొక్క పరిపాలన కింద ఉంది. మనము కూడా చాలా సంవత్సరాలు ప్రభుని తెలుసుకోనటువంటి సమయంలో మనము పరాయి పాలనలోనే ఉన్నాం. ఒకసారి ఆలోచిస్తే, ఒక క్షణం ఆగి మనము వెనక్కి తిరిగి మన గత జీవితాన్ని చూస్తే, ఎటువంటి పాప జీవితము, ఎంత వ్యర్థమైన జీవితము, ఎటువంటి మాటలు, ఎటువంటి చేష్టలు, ఇవన్నీ కూడా పరాయి పాలనలో వచ్చినటువంటివి, పరాయి పాలనలో అనుభవించినటువంటివి. విశ్రాంతి లేనటువంటిది, నెమ్మది లేదు, సమాధానం లేనటువంటిది ఎన్ని ఉన్నా సో ప్రభు లేకపోతే సమాధానం ఉండదన్న విషయం గమనించాలి. అటువంటి జీవితం జీవిస్తున్న మనము ప్రభుని తెలుసుకున్న తర్వాత ఏ విధంగా మన జీవితం మారిపోయింది, ఏ విధంగా మన ఒక ఆత్మీయ ఒక వంకరతనం అది పోయి మనము కూడా చక్కగా నిలబడాలని ప్రభు మనల్ని చక్కగా నిలబెట్టాడు. మనల్ని నిలబెట్టి మనతో మాట్లాడుతూ వస్తున్నాడు కదా. అదేవిధంగా ఇక్కడ ఈ పరిస్థితి చూసినప్పుడు దేవుడు ఆమెతో అన్నది ఏంటంటే, ఆమెను పిలిచి 12వ వచనంలో యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి, నీ బలహీనత ఉందే, 18 సంవత్సరాల నుంచి దేని నుంచి భయపడుతున్నావో, దేని నుంచి బాధపడుతున్నావో, దేని విషయంలో నువ్వు నీ యొక్క సమస్త సంతోషాన్ని వదిలిపెట్టేసి నెమ్మదిలేని పరిస్థితిలో ఉంటున్నావో, దేని విషయాలు ఎంతమంది నిన్ను నిందించారో, తక్కువగా చూశారో, అవమానించారో, దోషం చేశారో, దాని నుంచి నేను ఈరోజు నీకు విడుదల ఇస్తున్నాను అని ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మ, ఆమెను ఇంకా ఏదో వ్యర్థమైన మాట అనలేదు, ఏదో అసహ్యమైన మాట
చాలా చిన్న చూపు చూసే మాట అనకుండా అమ్మనే పిలిచాడు. ఆమె ఉమ్మినని అన్నాడు. నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాడు. చెప్పడంతోనే 13వ వచనం చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహింపరచును. దేవుడు అది బాగు చేయకముందే నువ్వు విడుదల పొంది ఉన్నావని చెప్తా ఉన్నాడు. అంటే అది ఫెయిత్. దేవునిలో ఉన్నట్టు విశ్వాసం ఎట్లాంటిదంటే ఆయన చెప్పి చేస్తాడు, చేసింది చెప్తాడు. సో అక్కడ మనం గమనించాల్సిన విషయము, ఆయన మాటని అయ్యో నేను చెప్పేసేనే ఆమె బాగుపడిద్దని, మళ్ళా ఒక బాగుపడిపోతే ఏమైపోద్దో అన్న ఆలోచన ఆయనకు లేదు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. మనిషిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఎన్నో పరిస్థితుల నుంచి ఆయన విజయం పొంది పాపం లేనిమట్టుగా జీవిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఆయన మాట చెప్పి వెంటనే ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహింపరచును. అక్కడ వంగిపోయింది అని మనం చూస్తాం. ఇప్పుడు ఈమె చక్కగా నిలవబడింది. ఈ మధ్యలో ఏం జరిగింది? దేవుని యొక్క చేతులు అనేది ఆమె మీద ఉంచడం అనేది జరిగిందనమాట. దేవుని యొక్క చేతులు ఉంచడంతోనే ఆమె నిలబడిందంటే ఎక్కడ శక్తి ఉందని? ఆమె చేతుల్లో శక్తి ఉందా? కాదు. దేవుని యొక్క చేతుల్లో శక్తి ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఆ చెయ్యి ఆమె మీద పడిందో, ఆమె మీద ఉంచినాడో, ఆమెను తాకిందో, వెంటనే ఒక గొప్ప మార్పు అనేది మనం చూడగలుగుతున్నాం. ఆమె 18 సంవత్సరాల నుంచి తన బాధాకరమైన జీవితానికి ఆనాడు స్వస్థత లేకుంటే స్వస్తి చెప్పాల్సి వచ్చిందనమాట. ఆమె అక్కడ నిలబడింది. వంగి ఉన్నటువంటి జీవితము ఇప్పుడు నిలబడి ఉంది. అక్కడ భూమిని చూస్తూ ఇక సరిగా లేచి మనిషిని కూడా చూడలేని పరిస్థితులు ఉన్నామే ఇప్పుడు చక్కగా నిలబడి దేవుని చూస్తూ ఉంది. చక్కగా నిలబడింది. అంతకుముందు ఆ వంగి ఎవరిని చూడాలన్నా చాలా కష్టం అయిపోయిండేది. బహుశా చిన్నపిల్లల్ని అయితే చూడొచ్చాము. చిన్నపిల్లలు చిన్నగా ఉంటారు కాబట్టి ఆమె లేచి నిలబడలేకపోయినా కూడా వంగినప్పుడు చూడవచ్చు. కానీ పెద్దవాళ్ళని చూడాలంటే ఇక ఆమె చాలా కష్టం అనుకుంటాను. లేకపోతే కింద చూస్తూనే క్రింద చూస్తేనే మాట్లాడుతూ ఉండొచ్చు. ఎటువంటి అంటే ఇక వారు ఎవరు అనేది కూడా తెలియకుండా ఆ మాటను బట్టి గుర్తుబట్టి సో మాట్లాడొచ్చేమో కొన్నిసార్లు. ఒకసారి మనం మాట వింటే, ముఖం చూసి మాట వింటే ఒకసారో లేకుంటే కొన్నిసార్లు వింటే అప్పుడు మనకి ఆ మనిషి ఎవరు మాట్లాడుతున్నారని గుర్తుంటుంది. అతను చూడకపోయినా కూడా మనం అతను మాట్లాడుతున్నప్పుడు పలానా వ్యక్తి మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఆమె ఆ వంగి అట్లా నడుస్తూ ఉంటున్నప్పుడు ఇక పైకి చూడలేని పరిస్థితులు ఉన్నప్పుడు మొట్టమొదటిగా కొంతమందిని కలిసిందనుకో, వాళ్ళ మాటలు వినొచ్చేమో కానీ వాళ్ళని చూడాలంటే చాలా కష్టం అయిపోద్ది దానికి. అంటే ఇంతకుముందు చూసుంటే వాళ్ళ మాటలను బట్టి పలానా వ్యక్తి అని మనకు అర్థమవుతుంది. అసలు చూడలేదనుకో, మాట్లాడినప్పుడు మాటలే వింటది కానీ వాళ్ళని చూడలేదు. అటువంటి పరిస్థితి. సో ఈమె ఇంక ఎంత బాగా వంగిపోయిందో, అసలు ముఖం కూడా చూడనటువంటి అంతగా అతను వంగిపోయిందో మనకు తెలియదు. కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది ఆమె వంగిపోయిందని. ఆమె మీద చేతులు ఉంచినప్పుడు ప్రభు ఆ మార్పు చూడండి. ఆ హస్తాలు ఎప్పుడైతే ఆమెను పడ్డాయో, ఆమెను ఉంచినాడో, ఆమెను తాకినాడో, స్వస్థత అనేది ఆయన చేతుల్లో ఎంత శక్తి ఉంది అంటే ఆయన యొక్క మహిమ, ఆ యొక్క గొప్ప శక్తి తను తాకినప్పుడు తను నిలువబడింది అనమాట. నిలువబడి ఏం చేసింది? దేవుని మహింపరిచింది. దేవుని ద్వారా మేలు పొందింది, దేవుని మహింపరిచింది. ఎంతగా మహింపరిచి ఉంటుంది అనిపించే వాళ్ళకు తెలుస్తుంది. 18 సంవత్సరాలు అంత బాధపడిన వ్యక్తి ఇప్పుడు చక్కగా లేచి నిలబడి అంత మార్పు చెందినప్పుడు తన హృదయము కృతజ్ఞతతో నిండిపోయి పొర్లుతూ ఉండొచ్చు. ఎంతగా బాధ అనిపిస్తే అంతగా సంతోషిస్తారు. తను ఎంతగా బాధపడుంటే ఆ పరిస్థితిని బట్టి అంతగా తను సంతోషించి ప్రభువుని మహింపరుచే వ్యక్తిగా ఉంటుంది అనమాట. నువ్వు తక్కువ బాధపడ్డావు అనుకో, ఇప్పుడు ఒక వ్యక్తికి జ్వరం వచ్చింది, 1-2 రోజులు ఉంది, అతను బాధపడేదే లేకుంటే అతను కొంచెం అనుభవించేది వేరు. అదే వ్యక్తి ఒక నెల రోజులు పడ్డాడనుకో, అప్పుడు అతని బాధ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు స్వస్థత పొందిన తర్వాత
2 రోజుల తర్వాత స్వస్థత పొందిన తర్వాత అతని యొక్క స్పందన అనేది వేరుంటుంది. నెల బాధపడే తర్వాత తను బాగుపడినప్పుడు తన స్పందన అనేది వేరుగా ఉంటుంది. అలాగే ఈమె అన్ని సంవత్సరాలు బాధపడింది కాబట్టి తన స్పందన ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట, చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంతగా బాధపడతామో అది దాని నుంచి విడుదల పొందినప్పుడు అంతగా సంతోషిస్తాము. ఈ సమయంలో మన దృష్టికి దేవుడు తీసుకురావాల్సిన ఆలోచన ఏంటంటే, మనము దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు, దేవునికి అందుబాటులో ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా దేవుడు ప్రతి విధమైనటువంటి హేయమైనది, ప్రతి విధమైనటువంటి బాధకరమైనది, ప్రతి విధమైనటువంటి అపజయాన్ని తీసుకొచ్చేది అన్నిటి నుంచి మనం విడుదల పొందవచ్చు. మన దేవునికి అందుబాటులో ఉండి ఆయన యొక్క స్పర్శలోకి మనం వస్తే, ఆయనకి దగ్గరగా ఉంటే, ఆయనతో సహవాసం చేస్తూ ఉంటే వాటన్నిటి నుంచి దేవుడు మనకి విడుదల ఇస్తాడు. విడుదల పొందిన తర్వాత మనము ఆయన్ను స్తుతించాలి, ఆయన మహింపరచాలి. సో ఈ మహింపరిచే విషయాల్లో అమ్మో నేను ఇట్లా మహింపరిస్తే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనేది కాదు. ఒకవేళ అట్లా అనుకొని ఆయన మనల్ని బాగు చేయకుండా ఉంటే మనల్ని రక్షించుకుని ఉంటే, కాబట్టి ఆయన వాళ్ళని వీళ్ళని చూసి మనల్ని రక్షించలేదు. కానీ తను ఇష్టపూర్వకంగా తను మన ఏళ్ళకు కలిగి ఉన్నటువంటి అనాది కాలపు సంకల్పం, ఆ ప్రణాళికను బట్టి ఆయన మనల్ని రక్షించాడు. కాబట్టి సో ఆ రక్షణకి ప్రతిఫలంగా మనం ఆయన్ని స్తుతించేవారుగా, కృతజ్ఞతను తెలియజేసేవారంగా ఉండాలి. ఇక్కడ ఈమె మేలు పొందింది, దేవుని మహింపరుస్తూ ఉంది. మనం ఎట్లాగా మహింపరుస్తున్నాం? మనం మేలు పొందాం కదా, ఎవరు కూడా మేలు పొందలేదు అని చెప్పలేరు. ఎవరు కూడా నేను మేలు పొందలేదు అని చెప్పలేరు. అందరూ కూడా మేలు పొందారు. మనం ఆలోచించామంటే ఎన్నో మేలు మనం ప్రార్థన చేస్తుంటే వింటున్నాడు. మనం ప్రార్థన చేయక ముందు నుంచి కూడా కొన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎవరైనా గాలి గురించి ప్రార్థన చేస్తున్నారా? మనకి దేవుడు పీల్చుకోవడానికి ఆక్సిజన్ ఇస్తున్నాడు కదా, మనం ఉండటానికి మంచి వాతావరణం ఇస్తున్నాడు. ఆ వాతావరణం గురించి ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా? చేయట్లేదు. అవి ఇస్తున్నాడు. మనం దేని గురించి అయితే ప్రార్థన చేస్తామో ఆయన చిత్తానుసారంగా అవి కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ విషయాలు మనం గమనించాలి. కాబట్టి ఇన్ని మనకి అనుగ్రహిస్తున్నప్పుడు, ఇన్ని విధాలుగా మనం తృప్తిపరుస్తున్నప్పుడు, ఇన్ని విధాలుగా మనం సంతోషపరుస్తున్నప్పుడు, ఇన్ని విధాలుగా మనకి ప్రతి అవసరం తీరుస్తున్నప్పుడు మనం ఇంకెంతగా మహింపరచాలి ఆయన్ని? ఆమె దేవుని మహింపరిచింది. ఆమెతో పాటు ఇంకెవరు మహింపరచుండొచ్చు? తల్లిదండ్రులు మహింపరచుండొచ్చు, చూసిన వాళ్ళు మహింపరచుండొచ్చు. ఇట్లాగా ఎంతోమంది ఆమె బాధ చూసి అయ్యో ఎందుకురా ఈమెకి ఎట్లా అయింది, ఈమెను ఎవరు బాగు చేస్తారు, ఈమె జీవితం ఎట్లాగా ఎంతకాలం ఉంటుంది అని ఎన్నో రకాలుగా ఆలోచించిన వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం అన్నమాట. ఆ తర్వాత ఏడ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మనము బాగుపడినప్పుడు అరే ఎప్పుడు బాగుపడతాడు, ఎప్పుడు ఇంతే వీడి జీవితం అని చెప్పే వాళ్ళు ఉంటారు. బాగుపడిన తర్వాత మళ్ళీ అయ్యే స్వరాలు, అబ్బో ఎక్కువ బాగుపడ్డాడు, వీడు ఇట్లా అయిపోయాడు, అట్లా చూస్తున్నాడు, పైకి చూస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు అనేసి ఎన్నో రకాలుగా అనేవాళ్ళు ఉన్నారు. కాబట్టి అన్ని సమయాల్లో కూడా అన్ని రకాలుగా మాట్లాడే మనుషులు అందుబాటులో ఉంటారు. మనం వారందరం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మన యెడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ప్రకారం జరిగించుకుంటూ వెళ్తూ ఉంటాడు. మనము మనుషులను వాళ్ళు ఏమనుకున్నారు, వీళ్ళు ఏమనుకున్నారో ఆ విషయం మనం పట్టించుకోవాల్సిన అవసరము లేదు. మనము దేవుని నుంచి మేలు పొందిన తర్వాత మనం వెంటనే ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయడం అనేది అవసరం అన్నమాట. ఇప్పుడు ఇంక మిగిలిన గుంపు అన్నాను కదా, ఆ గుంపు బాధపడుతూ ఉంటుంది. ఇంతవరకు దాని గురించి మాట్లాడుకుంటూ వచ్చాం, బాధపడే గుంపు. ఇక్కడ యేసు విశ్రాంతి దినమున, ఎన్నోది 14వ వచనం చూస్తే, యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడి జనసమూహం చూసి పనిచేయదగిన 6 దినములు కలవు కనుక ఆ దినముల్లోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పిను. చూడండి, ఇప్పుడు ఇతనికి అసలు విశ్రాంతి దినం ఎందుకు పెట్టారో కూడా తెలియదు అతనికి. అతను ఏంటంటే ఒక
ఈ మత సంబంధమైన కట్టుబాట్లతో బానిసై ఉన్నాడు. మత సంబంధమైన కట్టుబాట్లతో అతను మత సంబంధమైన కట్టుబాట్లు అనే ఒక బలహీనమైన దయ్యంతో అతను బాధపడుతున్నాడు. అతను కూడా అట్లాగే ఆత్మీయంగా ఉంగిపోయిన వ్యక్తిగా ఉన్నాడు. ప్రభు కార్యాలని గుర్తించలేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ప్రభువును చూడలేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. తను ఇప్పుడు తప్పుగా అర్థం చేసుకుంటూ విశ్రాంతి దినాన్న స్వస్థపరచడానికి రావద్దు, స్వస్థత పొందడానికి రావద్దు, ఇప్పుడు 6 దినాలు ఉన్నాయి కదా, ఆ పని చేసే దినాలు 6 దినాల్లోనే ఇచ్చేయాలి, ఆ 6 దినాల్లోనే మీరు వచ్చి స్వస్థత పొందండి అని చెప్తున్నాడు. అంటే ఇతని యొక్క పిచ్చి ఏ స్థితిలో ఉందో చూడండి. అసలు ఇతనికి ఇంకొక దెయ్యం అన్నమాట. ఇతను ఎన్ని సంవత్సరాల నుంచి ఆ విధంగా ఆత్మీయంగా వంగిపోయి నేను విశ్వాసిని, నేను నాయకుణ్ణి, నేను వీరుణ్ణి, శూరుణ్ణి, నేను గొప్పవని అనుకుంటున్నాడో మనం ఇక్కడ గమనించవచ్చు. సో 15వ వచనంలో ప్రభు ఈ విధంగా అంటున్నాడు. అందుకు ప్రభు వేషధారులారా, మంచి మాట అన్నాడు. అంటే వేషధారులు ఏముంటుంది, లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది అన్నమాట. వాళ్ళు వేషం వేసుకొని ఉన్నారు, అసలు నిజమైనది అది కాదు. ఆ వేషం లేకుండా ఉంటే నిజమైనటువంటిది ఉంటుంది అక్కడ. కాబట్టి వాళ్ళు నిజమైన దాని మీద ఇంకొకటి వేషం వేసుకున్నారు కాబట్టి అందుకని దేవుడు అంటున్నాడు వేషధారులరా, అంటే పైన ఒకటి అగపడుతుంది, లోపల ఇంకోటి ఉంది. మీలో ప్రతి వాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి యొద్దు నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. ఇప్పుడు చూడండి, పశువులు, సో వాటిని దేవుడు అవును కాకంటే అయినాయి, అటువంటి వాటిని మీరు విశ్రాంతి దినాన నీళ్ళు పెడతారు వాటికి, అది కూడా పనే కదా. గాడిదైనను ఎద్దైనా కూడా ఇప్పి నీళ్ళు తోలుకొని పోయి నీళ్లు పెడతారు కదా. అయితే 16వ వచనం, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అని ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. చూడండి, 18 సంవత్సరాలు బాధపడుతుంటే అవును బాగా చేసేసరికి మీరు ఎందుకు ఇంతగా ఏడుస్తున్నారు, ఇంతగా ఎట్లా అయిపోతున్నారని దేవుడు వాళ్ళకి కరెక్ట్గా చెప్పాడు అన్నమాట. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించి వారందరూ సిగ్గుపడిరి. అయితే జనసమూహం అంతా ఆయన చేసిన ఘన కార్యములను చూసి సంతోషించిందనమాట. ప్రియులారా, చూడండి దేవుడు ఏ విధంగా తన జీవితాన్ని మార్చేసినాడు. కాబట్టి వాళ్ళంతా సిగ్గుపడ్డారు దేవుడు ఇచ్చిన సమాధానం బట్టి. మనము ఆ విధంగా ప్రభుకి ఇష్టకరంగా జీవించాలని, మనము ఆత్మీయంగా ఎదిగిన వారంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆస్వాదించును గాక. చిన్న ప్రార్థన. జీంగల తండ్రి, వందనాలు. ఇంతవరకు మాతో మాట్లాడుతూ చేసిన మీ కార్యాలను బట్టి, మీరు వినిపించిన మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మేము నా తండ్రినైనా సరైన విషయాలు అర్థం చేసుకొని ఆ ప్రకారం జీవించడంలో సహాయపడింది. మేము కూడా నా తండ్రి ఆత్మీయంగా ఎదిగిన వారంగా, ఆత్మీయంగా వృద్ధులుతున్న వారంగా ఉండడానికి సహాయపడాలని, మేము మత సంబంధించిన వ్యక్తులం కాకుండా మేము ప్రభు సంబంధించిన వ్యక్తులంగా ఉండటానికి సహాయపడాలని యేసు నామములో ప్రార్థన